హాయ్ అండి. ఈరోజైతే నేను బీరకాయ పప్పు చేస్తున్నాను. దానికైతే ముందుగా మనం పప్పుని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి. అలాగే బీరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా కూడా కోసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పు కడిగిన దాంట్లో ఈ బీరకాయ ముక్కలు, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసుకొని ఈ టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం చింతపండు, సరిపడా వాటర్, కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా పప్పు గుత్త మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం. గిన్నె తీసుకొని కొంచెం స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయలు కూడా వేసేసుకొని తయారుగా ఫ్రై చేసుకోవాలి. ఈ పప్పుని